జై శ్రీరామ్. లంకలో రావణుని బారి నుంచి సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి వానరసేన సహాయంతో వారధి నిర్మించిన ఘట్టం రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. రామాయణం ప్రకారం ఈ వంతెనను రామసేతు అని పిలుస్తారు. దీనిని వానర శిల్పులైన నలుడు మరియు నీలుడు నిర్మించారు. ఈ వారధి నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు సముద్రంలో తేలాయనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ రాళ్ళు తేలియాడే రహస్యాల గురించి అనేక కథనాలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు దీనిని సహజ సిద్ధంగా ఏర్పడిన నిర్మాణం అంటారు. నాసా ఉపగ్రహాల చిత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించి ఇది మానవ నిర్మితమేనని, సుమారు 5,000 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. సేతు యొక్క ప్రాముఖ్యత. రామాయణంలో ఈ వారధి కేవలం ఒక నిర్మాణం కాకుండా భక్తి, ధైర్యం మరియు సహకారం యొక్క ప్రతీకగా నిలుస్తుంది. వారధి ఇప్పటికీ సముద్రం కింద ఉందా అంటే, రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం 1480 వరకు ఈ వారధి సముద్ర మట్టానికి పైన ఉంది. ఆ తర్వాత తుఫానుల వల్ల ధ్వంసమైంది. సామాన్య మానవులకు సందేశం ఏమిటంటే, ఈ ఘట్టం అసాధ్యమైన పనులను కూడా భగవంతుని నామస్మరణతో మరియు ఐక్యతతో సాధించవచ్చననే సందేశాన్ని ఇస్తుంది. ఈ ఘట్టం రామాయణంలో ఒక విలక్షణమైన మరియు స్ఫూర్తిదాయక